క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంది. తల ఉంచుతాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. కొద్ది నిమిషాలు నీ శ్రేష్టమైన వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడి మహిమ పొందని ప్రార్థిస్తాము నాయన. మనిషి గారిని మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవ, నీ సత్య సారాంశంతో, సత్య పలుకులతో ప్రభా ఆదరణ కలిగించే మాటలు, జీవం కలిగించే మాటలు, బ్రతుకును సరిచేసి నీ మాటలు తృప్తిపరచుకుని మహిమ పొందని ప్రార్థిస్తాం నాయన. నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకుని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమన వాళ్ళారా, ఈ లోకంలో మన జీవితంలో ఒక విడుదల కోసం చూస్తూ ఉంటాం అనేక సార్లు. వీ నీడ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ సిన్, వీ నీడ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు మన జీవితాల్లో ఏమనుకుంటా ఉంటామంటే, ఈ పాపం నుంచి నేను విడుదల పొందుకోవాలి, ఈ శాపం నుంచి నాకు విడుదల కావాలి, ఈ స్వస్థత నుంచి నాకు విడుదల కావాలి అని అనేక సార్లు మన జీవితంలో అనుకుంటూ ఉంటాం. ఈరోజు మన జీవితంలో విడుదల చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడి చెంతకు మనం వస్తామో ఆయన విడుదల ఇచ్చే దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం విడుదల ఇచ్చే దేవుడు. చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం చదువుకుందాం. వారు ఆ సముద్రమునకు అద్రనున్న గెరాసెనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తునీలుగా చేసెను గనుక ఎవడూనూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుని చుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరుగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని అడగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయొద్దని ఆయన మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎద్దుకు పంపమని దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. క్రీస్తునందు ప్రేమన వారలారా, ఈ వాక్య భాగం ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు దేవుడు మన జీవితంలో విడుదల ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అయితే వాట్ ఈజ్ హిండరింగ్? ఈరోజు మన జీవితంలో ఏది మన కొదువుగా ఉంది, ఏది మనల్ని ఆపేస్తూ ఉంది ఆ విడుదల పొందుకోకుండా? అది ఒకవేళ పాపమా, శరీర క్రియ, లేదంటే డాంబికమా? వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, లోకములో ఉన్నదంతే అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోక సంబంధమైన తలంపులతో, లోక సంబంధమైన ఆలోచనలతో మన జీవితంలో ఉన్నప్పుడు కొన్ని బందీలైపోతూ ఉంటాం. బందీ అయిపోయిన వారికి ఆయన విడుదల ఇచ్చే దేవుడు. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఈ వాక్యం వింటా ఉన్నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, బందీ అయిన నీ జీవితాన్ని నేను విడుదల ఇవ్వడానికి వచ్చాను. పాపములో ఉన్న మన జీవితాన్ని, అంధకారంలో ఉన్న మన జీవితాన్ని వెలుగుగా మార్చడానికి ఆయన వచ్చాడు అనే మాటను మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు మన జీవితంలో దేవుని ప్రజలము అనే పరిస్థితి మనకు లేదు. ఒకప్పుడు మన జీవితంలో దేవుని కనికరం పొందుకున్నామన్న పరిస్థితి మనకు లేదు. అయితే క్రీస్తేసు రక్తము ద్వారా, క్రీస్తేసు చేసిన పని ద్వారా మనందరికీ ఆ పాప విమోచన మనకు దేవుడు ఇచ్చాడు అనే వాక్యం సెలవిస్తుంది. ప్రతిని బిడ్డలారా,
ఈ మార్కు సువార్త 5వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త అత్యంత ప్రాముఖ్యంగా కొన్ని సంఘటనలు ఆయన రాస్తూ ఉన్నాడు. తన ఉద్దేశం ఏంటి అంటే, మార్కు సువార్తలో వి సీ మెనీ సూపర్ న్యాచురల్ మిరకల్స్ హ్యాపెనింగ్ విత్ జీసస్. యేసయ్యతో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యాలు జరుగుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తన ముఖ్య ఉద్దేశం అని రాస్తూ ఉన్నప్పుడు, అకౌంట్ రాస్తూ ఉన్నప్పుడు ఆయన అనుకుంటున్న విషయం ఏంటంటే, ఇది ఎక్కువగా ఆ రోజు రోమా ప్రాంతంలో ఉన్న ప్రజలు వారు ఎక్కువగా సూచక క్రియలు నమ్మేవారు కనుక, అద్భుతాలు నమ్మేవారు కనుక, ఈ అద్భుతాలు చేస్తేనైనా దేవుడు నమ్ముతారేమో, యేసు ప్రభువును దేవుడిగా స్వీకరిస్తారేమో అని ఒక భావజాలంతో ఈ మార్కు సువార్త పరిశుద్ధుడైన మార్కు అనే వ్యక్తి రాస్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన రాస్తా ఉన్న మాట, నోవేర్ ఇన్ ద గాస్పల్స్ వీ సీ దిస్ పర్టిక్యులర్ అకౌంట్. చాలా మనం చూస్తాం కానీ నోవేర్ వీ సీ దిస్ ఎలాబొరేటెడ్, అంటే ఇంత చక్కగా వర్ణించినట్లు ఏ సువార్తలో చూడం. కానీ ఈ వ్యక్తి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయంలో ఆ వ్యక్తి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. పాపానికి బందిలమైపోయి, చెడు సహవాసానికి బందిలమైపోయి, చెడు అలవాట్లకు బందిలైపోయి పాడు చేసుకుంటున్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాడు చేసుకుంటున్నారేమో, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఈరోజు మన దేహాన్ని మనము శుద్ధి చేసుకోవాలా? ఈరోజు మన దేహాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంతరంగాన్ని చూస్తాడు, వాస్తవమే. అయితే ఈ శరీరం పాడైపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊడుకోలేడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అనే మాట మనం చూస్తాం. వారు ఆ సముద్రమునకు అద్రనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి అనే మాట మనం చూస్తాం. ఏదైనా మన జీవితంలో ఒక అద్భుతం ఎదుర్కొంటా ఉన్నప్పుడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చి మన జీవితంలో జరిగిస్తూ ఉన్నప్పుడు, దానికి ముందు భయంకరమైన కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం, భయంకరమైన శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దేశానికి రాకముందు, ఈ సముద్ర అద్దరికి రాకముందు, ఆ సముద్రంలోనే అద్భుతమైన ఆశ్చర్యం యేసు ప్రభు చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. విశ్వాసం లేని మూర్ఖ తరం వారలారా అని చెప్తూ ఆయన గాలిని గద్దించినట్లు, సముద్రాన్ని నిమ్మలపరిచినట్లు మనం చూస్తాం. ఈ వ్యక్తి ఎంత శక్తివంతుడుగా ఉన్నాడు అని అంటే, చూడండి, ఈ గెరాసేనుల దేశానికి యేసు ప్రభు రావటానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హీఈస్ కమింగ్ ఫర్ దట్ వన్ పర్సన్. ఒక్క వ్యక్తి కోసం యేసు ప్రభు వస్తున్నాడు. ఈరోజు వాక్యం విన్న ప్రియ సోదర సహోదరి, యేసు ప్రభు జనసమూహంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు ఈ వ్యక్తి కోసం వస్తూ ఉన్నాడు. జనసమూహంలో ఆయన వెంబడించను, ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి వెంబడించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు మాత్రం ఈ ఒక్క వ్యక్తి కోసం వస్తూ ఉన్నాడు. ఈ ఒక్క వ్యక్తి జీవితాన్ని నేను మార్చాలి. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత శ్రమైనా పర్లేదు, ఐ హ్యావ్ టు చేంజ్ హిస్ లైఫ్. ఎప్పుడు మన జీవితాలు మనం మార్చుకుంటామంటే, యేసు ప్రభు ఎప్పుడైతే మన జీవితాల్లో అడుగు పెడతాడో అప్పుడే మన జీవితాలు మారుతాయి. యేసు ప్రభు మన జీవితాలు అడుగు పెట్టకపోతే మన జీవితాలు మారవు. ప్రియమైన బిడ్డలారా, we need God to intervene in our lives. We need God to intervene in our lives. మన జీవితానికి ఆ సర్వభౌమ అధికారాన్ని మనం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మన జీవితాన్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన కృపతో నింపుతాడు. ప్రియమైన బిడ్డలారా, కానీ మనము ఆయనకు మన జీవితం ఇవ్వకపోతే మన జీవితాలు ఎక్కడేసిన గొంగలి వలె అలాగే మన ఆధ్యాత్మిక జీవితాలు చచ్చిపోయే పరిస్థితిలో మనం ఉంటాం. చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న ఆధ్యాత్మిక జీవితంలో కృంగిపోయినా కూడా వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో మృతుడనే తిని కానీ యుగయుగములకు సజీవుని సెలవిస్తున్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మార్కు సువార్త దగ్గరకు వచ్చేసరికి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను.
వాడు సమాధులలో వాసము చేసేటి వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. ఈరోజు అనేక సార్లు ఈ పాపం నుంచి నాకు విడుదల కావాలి అనుకుంటా ఉన్నాం, కానీ ఈ పాపంలో నుంచి మనం విడుదల పొందలేకపోతా ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు పాదాల దగ్గరికి మనం రాలేకపోతా ఉన్నాం. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని సెలవిస్తున్న దేవుడు ఈరోజు మనం పిలుస్తూ ఉన్నాడు, రండి నా దగ్గరికి. ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్తున్నాడో, అంటే యేసు ప్రభును చూసిన వెంటనే 10,000లో అతి సుందరుడు అనే మాట తెలుసు కాబట్టి ఆ దయ్యాలు పోయి వణుకుతా ఉన్నాయి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యమును నమ్మి వణుకుచున్నవి. ది స్పిరిట్ షివర్ ఆఫ్ జీసస్ మిరకల్స్. యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూస్తూ ఉన్నప్పుడు దయ్యాలు కూడా నమ్మి వణుకుతా ఉన్నాయి. మీకేమీ అంటా ఉన్నాడు దేవుడు. నేను దేవుని నమ్ముతానని చెప్పేవారు ఉన్నాం, కానీ దేవుని నేను వెంబడిస్తాను, యేసు ప్రభు కోసం నేను బ్రతుకుతాను, యేసు ప్రభుని వెంబడిస్తాను అనే ఒక ధైర్యమైన సంకల్పానికి ఈరోజు రాలేకపోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సంవత్సరంలో ఎంతో గొప్ప దైవజనులు మనం పోగొట్టుకున్నాం. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉన్నాయన్న సూచనలు మనం చూస్తూ ఉన్నాం, అయినా మన జీవితంలో మార్పు లేదు. ఎందుకు అనంటే యేసు ప్రభుని తెలుసుకోలేకపోతా ఉన్నాం. we are not knowing Jesus in our lives. ఎంతోమందికి యేసు ప్రభుని పరిచయం చేయాలన్న ఆశ మన జీవితంలో ఉంది, కానీ ఆ యేసు ప్రభుని తెలుసుకోవాలన్న ఆశ మన జీవితంలో లేదు. తెలుసుకున్న యేసు ప్రభును మనం పరిచయం చేయాలనుకుంటున్నాం, కానీ మనం యేసు ప్రభుని తెలుసుకోవాలనే ఉద్దేశంలో ఈరోజు క్రైస్తవ జీవితం చాలా చిన్న భిన్నమైపోతా ఉంది. బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు ఒక్కడే అని దయ్యాలు కూడా నమ్ముతా ఉన్నాయి, మీకేమి? అది పెద్ద గొప్ప విషయం కాదు, కానీ నన్ను వెంబడించండి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసుప్రభు పాదాల దగ్గరకు వస్తున్నాడో వణుకుతా ఉన్నాడు. అందుకే చూస్తూ ఉన్నాం, మార్కు సువార్త 5వ అధ్యాయం, ఆయన దోణె దిగగానే 2వ వచనం, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటి వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. ఈరోజు ఒక ప్రశ్న మన జీవితంలో వస్తుంది, ఏంటంటే నేను భయంకరమైన పాపంలో ఉన్నా, భయంకరమైన అంధకార శక్తులతో నా జీవితం ఆవరించబడిపోయింది, ఇప్పుడు నాకు విడుదల ఉందా? ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం, సంఖ్యలతో కూడా బంధింపలేకపోయారు, కానీ యేసు ప్రభుని చూస్తే గడగడ వణికిపోయాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో అటువంటి ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తున్నామా? ప్రభువా, నాకు విడుదల కావాలి, ఐ నీడ్ డెలివరెన్స్ లార్డ్, నా జీవితంలో ఈ విడుదల కార్యాన్ని నేను చూడాలి ప్రభువా అనే ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఈ వ్యక్తి ఎప్పుడైతే వస్తున్నాడో యేసు ప్రభు కనికరముతో ఆ కార్యాన్ని చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, సంఖ్యలతో కూడా బంధింపలేక ఆ 4వ వచనం చూడండి, పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించునను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్రునిగా చేశాను కనుక ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయాను. ఈరోజు ఈ పాపం మితిమీరిపోతా ఉంది అంటే రిమెంబర్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డెలివరెన్స్ ఇన్ యువర్ లైఫ్. పాపం మితిమీరిపోతా ఉందనంటే దేవుని దగ్గరకు వద్దాం, అక్కడ మనకు విడుదల ఉంది. దేవుని దగ్గరికి రాకుండా మనం ఎక్కడికెక్కడికో పోయి ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ విడుదల నాకు కావాలంటే దేవుడు మన జీవితంలో విడుదల ఇవ్వడు. బిడ్డారా, కానీ ఆయన పాదాల దగ్గరకు వస్తే ఆ వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే, ఆ దయ్యం చూసిన వెంటనే పోయి యేసుప్రభు నాకు సమయం లేదు ఇంక వెళ్ళిపో అన్న పరిస్థితిలోకి వస్తున్న ఆ వ్యక్తి జీవితాన్ని యేసుప్రభుని మార్చాలనుకున్నాడు. యేసుప్రభుకు వాస్తవంగా చెప్పాలంటే ఆ పక్కకు పోయే సమయం లేదు, లేదంటే ఆ పక్కకు వెళ్ళడానికి అవసరం లేదు. నో నీడ్ టు గో దేర్, బట్ స్టిల్ జీసస్ చూస్ టు గో దేర్ టు హీల్ హిమ్. యేసయ్య తన జీవితాన్ని మార్చాలనుకున్నాడు. పాడైపోయిన మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ వాంట్స్ టు చేంజ్ అవర్ లైఫ్. పాడైపోయిన మన జీవితాలను, విసికి వేసారిపోయిన మన జీవితాలను ఆయన మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు అవకాశం ఇది. ప్రభువా, నువ్వు నా జీవితాన్ని మార్చు, నా జీవితంలో ఈ విడుదల కావాలి
అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఈరోజు నీ జీవితంలో శుభవార్త ఇస్తున్నాడు. నీ జీవితాన్ని నేను విడుదల ఇవ్వడానికే వచ్చాను. అనేక సార్లు వీరు ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు ఇంట్లో వేసి తాళం వేసి బంధించి సంకెళ్ళు వేస్తున్నారు, రకరకాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రతిరోజు రాత్రి అయిపోతానే వీళ్ళందరూ తెలియకుండా దబదబదబ సంఖ్యలు విప్పేసుకొని సమాధుల్లో పోయి నివసిస్తూ ఉన్నాడు. ఆ జీవితమే తన జీవితంలో నివసించిపోతా ఉన్నాడు. సమాధుల్లోకి పోయి ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉన్నాడు. ఎట్లంటే అట్లా తన జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని దర్శించాడు. నీ దుర్దశలో ఆయన్ని దర్శిస్తాడు, నీ కష్టంలో ఆయనని దర్శిస్తాడు. ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు 5వ వచనంలో, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులను కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుని చూనుండెను. ఈరోజు మన జీవితంలో కూడా ఈ విడుదలకు అవకాశం లేకుండా ఇంకా 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 ఆ పాపములతో గాయపరుచుకుంటా ఉన్నామేమో, పాపంతో, ఆ భయంకరమైన గిల్ట్తో, అపరాధ భావంతో మన జీవితంలో చచ్చిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. భయంకరమైన పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఉన్నాడు. రాళ్లతో భయంకరంగా గాయపరుచుకుంటూ తన జీవితంలో ఉన్నప్పుడు 6వ వచనం చూస్తున్నాం. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, ఈ బౌడ్ డౌన్. ఎప్పుడైతే యేసయ్యను చూశాడో, చూడండి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరు నానబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. అయ్యా, మాతో నీకేం పని అయ్యా, మా జీవితాన్ని నాశనం చేయొద్దు అని చెప్పి ఆ దయ్యాలు మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు చూస్తుంది. చూడండి, ఎందుకు అంత విలవిల కేకలేస్తూ ఉన్నారు, ఎందుకు అంత భయంకరంగా మాట్లాడుతారంటే, చూడండి, ఎందుకనగా 8వ వచనంలో, ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పాను. అప్పటికే యేసు ప్రభు అద్భుతం చేస్తున్నాడు కనుక అవి ఉండలేకపోతా ఉన్నాయి. మరియు ఆయన నీ పేరేమని అడుగగా, వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి, అనేకులు, సేన అనే మాట, ఆర్మీ అనే మాట మనం చూస్తా ఉన్నాం. సేన అన్నప్పుడు ఒక ఆర్మీ, దాదాపు 6,000కు పైగా ఆ కాల్బలము కలిగిన భయంకరమైన ఒక ఆర్మీ. అంత భయంకరమైన దయ్యాలు వాళ్ళు నివసిస్తూ ఉన్నాయి. ఈరోజు మనము కూడా ఈ అపవిత్రాత్మ శక్తులకు మనము చోటిస్తున్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి చోటిస్తున్నాడు కనుక తన జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఊడ్చి అమర్చి ఉంటూ చూచి ఆ దయ్యం వాళ్ళు నివసించింది. ఈరోజు మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విడుదల మన జీవితంలో కావాలంటే ఆయన పాదాల దగ్గరకు వస్తాం. ప్రతి బిడ్డలారా, అనేకసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఈ పరిస్థితులు ఎందుకు నేను వెళ్తా ఉన్నానంటే ఈ అపవిత్రాత్మలు భయంకరమైన దయ్యపు శక్తులతో వెలువలాడిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే అక్కడి నుంచి మనకు విడుదల కావాలి అంటే యేసు ప్రభు పాదాలు మనం పట్టుకోవాలి. వాట్ అ బ్యూటిఫుల్ థింగ్ టు కమ్ టు జీసస్. యేసు ప్రభు దగ్గరికి రావడం అనేది ఎంత గొప్ప విషయం ప్రియమైన బిడ్డలారా. ఈ లోకంలో మన జీవితంలో ఏది మనకు సంతోషం ఇవ్వదు, కానీ యేసు ప్రభు దగ్గరికి రావడం మన జీవితంలో సంతోషం కలిగిస్తుంది. ఒంటరిగా ఎవ్వరూ లేని పరిస్థితిలో బాధతో దిగులుతో తన జీవితం అంతా కోల్పోయిన వ్యక్తి ఒక్కసారి యేసు ప్రభువుని దర్శిస్తానే తన జీవితం మారిపోయింది. He could change his life because of Jesus' word, because of his deliverance. యేసు ప్రభు తన జీవితాన్ని మారుస్తున్నాడు. ప్రతినిధులారా, తమ్మును ఆ దేశంలో నుండి తోలివేద్దని ఆయనను మిగుల బతిమాలుకుని అక్కడ కొండ దగ్గర పందుల మంద మేచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకును. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వాడిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2,000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చిన. పందులు మెప్చిన వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేశారు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి, నేను సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుంటూ చూచి భయపడిరి. దేవుడు ఆ కార్యం చేసిన వెంటనే ఆ వ్యక్తిలో ఉన్న ఆ
సాక్ష్యం నిలబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. అక్కడ యేసుప్రభు ఎప్పుడైతే ఆ పందులకి వెళ్ళిపోమంటా ఉంటారంటే అక్కడ మనం చూస్తుంది సుప్రీమసీ ఆఫ్ జీసస్ వి సీ దేర్. సార్వభౌమ శక్తిని మనం చూస్తున్నాం. ఆయన ఏమైనా చేయగలడు అనే మాటలు మనం చూస్తున్నాం. పందుల్లోకి ఆ ఆత్మలను పంపించినప్పుడు అవి ప్రపాతం నుంచి దూకి ఆ నదిలో పడిపోయి చనిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడి చూచి వారు దేవర్ అస్టనిష్డ్, ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు మన జీవితాన్ని మారుస్తే ప్రతి వ్యక్తి ఆశ్చర్యపోతాడు. యేసు ప్రభు మన జీవితాన్ని మారుస్తే మన జీవితంలో ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. మన జీవితంలో ఆయన కొరకు జీవించాలని ఒక తృష్ణ మన జీవితంలో కలిగి ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం వింటూ మన జీవితంలో విసికి వేసారిన పరిస్థితిలో ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవ్వరు నన్ను విడుదల ఇవ్వలేరు, నా జీవితంలో ఎవ్వరూ నన్ను విడిపించలేరు, అటువంటి పాపంతో నేను బందీనైపోయా, అటువంటి భయంకరమైన దురాత్మ సంబంధ శక్తులతో నేను పీడించబడతా ఉన్నా, నాకు విడుదల ఎవ్వరు ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఒకే రీతిగా ఉండే దేవుడు గనక మన జీవితంలో ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రతి పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జీవితం ఆ వ్యక్తి యొక్క జీవితం ఎప్పటికీ మారదు. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని యేసుప్రభు పాదాల దగ్గర తెచ్చుకున్నాడో అప్పుడు తన జీవితాన్ని మార్చడం ప్రారంభించుకున్నాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో ఆయన పాదాల దగ్గర తీసుకొని వస్తామో అప్పుడే మన జీవితాలు మారుతాయి. ప్రియమైన బిడ్డలారా, until and unless you come to Jesus, you will never change your life. యేసయ్య దగ్గరికి వస్తే మాత్రమే నీ జీవితాన్ని మార్చుకుంటావు. ఇక లోకంలో ఎక్కడికి పోయినా నీ జీవితాన్ని మార్చుకోలేవు. ఆయన పాదాల దగ్గరికి వద్దాం, మన జీవితాలను మార్చుకుందాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఈ మాట మనం చూస్తున్నాం. చూడండి, ఆ స్వస్థ చిత్తుడై కూర్చుంటూ చూచి భయపడేది. వారందరూ కూడా తమ ప్రాంతాలు విడిచిపెట్టమని పోమంటున్నారంట. అక్కడ కింద మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. 17వ వచనంలో తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయనకు బతిమాలుకొనిరి. 18వ వచనంలో ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయన బతిమాలుకొని, కానీ ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములంటూ వారికి తెలియచెప్పమనెను. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. కానీ మన ఆ కార్యాలు మన జీవితంలో చేసిన కార్యాలను మనం చెప్పుకోలేకపోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆ మాటను. చూడండి, ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడ్డాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నువ్వు వెళ్ళిపోవద్దు నాయనా, నువ్వు వెళ్ళిపోయినా నన్ను వెంట పెట్టుకొని తీసుకెళ్ళు, నేను నీతోనే రావాలంట. ఐ వాంట్ ఫాలో యూ జీసస్, నేను నీతోనే ఉండాలంటున్నాను. అయితే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఇప్పుడు పోయి ఇంటి వారితో సుఖంగా జీవించు. ఎందుకు ఆ మాట అంటున్నాడు యేసుప్రభు? ఎందుకు తీసుకుపోలేదు అంటే అన్ని రోజుల నుంచి తమ ఇంటి వారికి దూరం అయ్యాడు కనుక యేసుప్రభు అక్కడ ఉండి వారితో ఉండిన తర్వాత ఆయనతో వెంబడించాలని ఒక ఆశ యేసుప్రభు ఉంది కనుక అని అంటున్న మాట. అక్కడ చూడండి, నువ్వు ప్రకటించు వారికి ఆ సువార్త. దెకపోలి 10 పట్టణాలు ఆ సువార్త విన్నాయి ఆ వ్యక్తి ద్వారా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం యేసుప్రభు కోసం? ఈ వ్యక్తి విడుదల పొందుకున్న తర్వాత యేసుప్రభు కొరకు జీవించాలనుకున్నాడు. మనం జీవిస్తున్నామా లేదా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా యేసుప్రభు పాదాల దగ్గరికి వస్తున్నాడు, తన జీవితంలో విడుదల పొందుకుంటున్నాడు. ఆ విడుదల మన జీవితంలో ఉండాలి అంటే యేసుప్రభు పాదాల దగ్గరికి వద్దాం, మన జీవితంలో విడుదల పొందుకుందాం. అటు కృప ప్రభు మనకు సహాయం చేయనుగాక. తల వంచుతా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళిన స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకున్నాడు నాయన. ఆయా గెరాసిన దేశంలో ప్రభా తండ్రి సేనాపట్న దయ్యం గల వ్యక్తి నాయన ప్రభా నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా ఆయా మార్చుకున్నాడు తన జీవితం. స్వస్థ చిత్రైన ప్రభా తండ్రి అనేకులు చూసి ఆశ్చర్యపడ్డారు ప్రభా. అలాగే నాయన యేసయ్య, ఆ వ్యక్తి తన జీవితంలో వెంబడించాలనుకున్నాడు. కానీ నీవు ప్రభా తండ్రి నువ్వు చేసిన కార్యం కనికరపడి చేసావని ప్రభా అనేకులు చాటి చెప్పమని చెప్పావు ప్రభా. అటువంటి కృపను నడిపించి ఎవరైతే నైనా ప్రభా పాపపు బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే ప్రభా స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ప్రభా దయ్యపు శక్తులతో పీడించబడుతున్నారో వారిని మీరే విడుదల చేసి నడిపించి మీ కార్యం జరిగించమని, విన్న వాక్యం విడుదల కాకున్నట్టు ప్రతి ఒక్క హృదయాల్లో పదిలపరిచి స్థిరపరిచి బలపరచమని నీకే సమస్త ఘనత మహిమలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ us all.